ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ ఫ్లాట్గా ఉంది. ఫ్లాట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి మనకు. ఏషియన్ మార్కెట్స్లో కూడా పాజిటివ్గా, చాలా పాజిటివ్గా ప్రారంభమయ్యాయి, కానీ అక్కడ నుంచి మళ్ళీ లాసెస్లోకి జారుకున్నాయి. ఎక్సెప్ట్ జపనీస్ ఇండెక్స్, మిగతా ఏషియన్ ఇండిసెస్లో వీక్నెస్ మళ్ళీ కనిపిస్తుంది మనకు. సో ఎస్టెక్స్ నిఫ్టీ కూడా 8244 32 పాయింట్ల నష్టంతో ఉంది. అండ్ మన మార్కెట్స్లో నిఫ్టీ అలాగే సెన్సెక్స్ రెండు కూడా ఫ్లాట్గా ఉన్నాయి ప్రస్తుతం ప్రీ ఓపెనింగ్ సెషన్లో. మరి కొద్దిసేపట్లో మార్కెట్స్ ప్రారంభమయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. అండ్ మనకి ఈమెయిల్స్ అందాయి కాబట్టి ఈమెయిల్స్ను చదివే ప్రయత్నం చేస్తాను. పి చంద్ అడుగుతున్నారు, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ప్రభావం మన మార్కెట్స్ మీద ఎలా ఉంటుంది, ప్రత్యేకించి బ్యాంకింగ్, ఫార్మా రంగాల మీద అంటున్నారు. ఫెడ్ మూవ్ ఓవరాల్ మార్కెట్ మీద పనిచేస్తుంది, కానీ అది సెక్టర్స్ మీద ఏమీ పనిచేయదండి. సో ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ మీద కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కనుక రేపటి నుంచి జరగనున్న 2 రోజుల పాలసీలో పెంచడం అంటూ జరిగితే, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది. 9 సంవత్సరాలుగా యూఎస్లో వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టే ఉన్నాయి. అండ్ మొదటిసారిగా పెరిగేందుకు రంగం సిద్ధమవుతోంది. సో కొంత దానికి సంబంధించిన ఒక నీజర్క్ రియాక్షన్ బహుశా ఉండొచ్చు. అంటే ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు అది డిస్కౌంట్ అయిపోయింది. కాబట్టి మీరు ఇతర డొమెస్టిక్ అంశాలు లైక్ జిఎస్టీ బిల్ కావచ్చు, లేదా డిమానిటైజేషన్ సంబంధించిన రకరకాల వార్తలు ఏ రోజుకు ఆ రోజు మనకు వస్తూ ఉన్నాయి. అలాగే ఐఐపీ నెంబర్స్ నెగిటివ్గా వచ్చాయి. మేబీ నవంబర్ డిసెంబర్లో ఐఐపీ నెంబర్స్ మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ లాంటివి, క్యాపిటల్ గుడ్స్ లాంటివి ఇవన్నీ కూడా కొంత ఎఫెక్ట్ అయ్యాయి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండ్ సర్వీసెస్ సెక్టర్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయి ఉన్నాయి. జీడిపి మనం గతంలో లాస్ట్ క్వార్టర్ చూసిన గ్రోత్ కంటే కూడా తక్కువ గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ మార్కెట్స్ మీద ప్రభావం చూపించే అంశాలు. అండ్ గ్లోబల్ క్యూస్ కనుక ఒకవేళ రిస్క్ ఆన్ మూడ్ కంటిన్యూ అయితే, ఎఫ్ఐఐ బయింగ్ కొనసాగితే మార్కెట్స్ పెరిగే అవకాశం ఉంది. అదర్వైజ్ కొంత నెగిటివ్ బయాస్తోనే ఉండే అవకాశం ఉంది. బట్ ఆల్ ఇన్ ఆల్ షార్ట్ టర్మ్ అవుట్లుక్ మాత్రం కొద్దిగా అప్ ట్రెండే ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది, డౌన్ ట్రెండ్ కంటే కూడా. దో మ్యాక్రో న్యూస్ అన్నీ కూడా నెగిటివ్గా వస్తున్నప్పటికీ కూడా లాస్ట్ వీక్ కూడా మనం చూసాం నెగిటివ్ న్యూస్ చాలా వచ్చాయి. ఆర్బీఐ హాకిష్ పాలసీ కంటే నెగిటివ్ న్యూస్ ఇంకేం అవసరం లేదు మార్కెట్స్కి. కానీ దాన్ని కూడా మార్కెట్స్ ఒక ఫ్యూ అవర్స్ మాత్రమే నెగిటివ్గా రియాక్ట్ అయ్యి, ఆ రోజు వరకు నెగిటివ్గా రియాక్ట్ అయ్యి నెక్స్ట్ డే మళ్ళీ కోలుకోవడం కూడా చూసాం. సో ఇలా మార్కెట్స్లో ఒక వాలటైలిటీ ఉంటుంది. అండ్ అది ఫెడరల్ రిజర్వ్ రేట్లు పెంచడం కావచ్చు, ఇతరత్ర న్యూస్ కావచ్చు, ఎప్పటికప్పుడు వాలటైల్గా బలహీనపడటం, బలపడటం. ప్రస్తుతానికి మాత్రం బై అండ్ డిక్లైన్స్ అనే నేను చెప్పుకోవచ్చు. రమేష్ కుమార్ హైదరాబాద్ నుంచి ప్రికాల్ కొన్నారట, టెక్నికల్ చార్ట్ ఎలా ఉంది దీనికి సంబంధించి? ప్రికాల్ చార్ట్ చాలా స్ట్రాంగ్గా ఉందండి. ప్రాబ్లీ స్టాక్ మనకి డీలిస్ట్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ అగైన్ ఐ థింక్ ప్రాబ్లీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ రిలీస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ స్టాక్ గత 6 నెలలుగా చూసుకుంటే కనుక ఐ థింక్ ఫిబ్రవరిలో లో అనేది అరౌండ్ 38 దగ్గర మనం లో ఫామ్ అవటం చూసాం. అదేవిధంగా 132 దాకా హై వెళ్ళటం చూసాం. సో ప్రాబ్లీ మంచి కరెక్షన్లో ఉంది స్టాక్. ఐ థింక్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో డెఫినెట్లీ కొనమని చెప్తాను ఈ స్టేజ్లో. మేబీ 91 దగ్గర కరెంట్ మార్కెట్ ప్రైస్లో మనం రీలిస్ట్ అవటం చూసాం. మేబీ రిలీస్ట్ అయ్యి మార్కెట్ కొద్దిగా కరెక్ట్ అయ్యి 200-day మూవింగ్ యావరేజ్ అరౌండ్ 80 నుంచి 82 మధ్యలోకి వస్తే కనుక ఐ థింక్ 15 to 20% రిటర్న్లో హ్యాపీ ఉండేవాళ్ళు డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, బెంగళూరు నుంచి కిషోర్. హలో, మార్నింగ్ అండి. నేను అంబిజా సిమెంట్, హెరిటేజ్ ఫుడ్స్ రెండు బై చేశాను 3 months బ్యాక్. అంబిజా సిమెంట్ వచ్చేసి నేను చాలా హై దగ్గర అనుకున్నాను, 279 దగ్గర. ఓకే, ఆయన అడిగిన ప్రశ్న మీకు అర్థమైంది. సిమెంట్ స్పేస్ ప్రాబ్లీ కొద్ది కరెక్షన్ మోడ్లో ఉన్నాయండి. ఐ థింక్ డిమాండేషన్ రోజు నుంచి ఆల్మోస్ట్ మనకి కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లో రావటం విషయం. బికాస్ ఆ సెక్టర్ ఓవరాల్ ఎఫెక్ట్ అవుతుంది, రియల్ ఎస్టేట్ స్పేస్ అండ్ ఇండైరెక్ట్లీ సిమెంట్ స్పేస్ అండ్ పెయింట్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో ప్రాబ్లీ మీరు హైలో కొన్నా కూడా ఐ థింక్ మీకు 1.5 year వ్యూ ఉంటే కనుక ప్రాబ్లీ యావరేజ్ చేయమని చెప్తాను. మార్కెట్ కొద్ది కరెక్ట్ అయినప్పుడు 185 దగ్గర మనకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది అంబుజా సిమెంట్కి. కరెంట్లీ అరౌండ్ 216 ఉంది. ఇన్ కేస్ మీరు ట్రేడింగ్ పొజిషన్స్ కనుక తీసుకుని ఉంటే కనుక మార్కెట్ కొద్ది పుల్ బ్యాక్ వచ్చి 237 వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఎందుకంటే ఈ స్టాక్ 185 నుంచి 250 మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అండ్ హెరిటేజ్ ఫుడ్ చూస్తే కనుక ప్రాబ్లీ ఇది కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఇది. సో లాస్ట్ మంత్లో ఏదైతే ఉందో 720 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. 888 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ప్రాబ్లీ ఇది ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 956 దాటింది అంటే 1100 నుంచి 1150 దాకా వెళ్ళే అవకాశం ఉంది. మేబీ ఈ స్టాక్ కూడా మీకు 1.5 year వ్యూ ఉంటే
డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత కాలర్ కాకినాడ నుంచి రమేష్. హలో సార్, మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి రమేష్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ రమేష్. సార్ ఐఎమ్ ఫస్ట్ ఇన్వెస్టర్ సార్. 1 lakh ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. అంటే మీరు చెప్పిన మొదటి ట్రేడింగ్ లో నందన్ డైరీస్ ఎవరి డిప్ లో తీసుకొచ్చారు సార్. ఎవరి డిప్ కాకపోయినా డిక్లైన్స్ వచ్చినప్పుడు కొద్దిగా కొనుక్కోవచ్చండి. సో నందన్ డెనిమ్స్ ఎలా ఉంది? నందన్ డెనిమ్ రీసెంట్గా బాగా హై నుంచి బాగా కరెక్ట్ అయిన స్టాక్ అండి. ఇది మనం చూసుకుంటే 160 లెవెల్స్ నుంచి కరెక్ట్ అయ్యి ఇప్పుడు కొంచెం రికవరీ ప్రాసెస్లో ఉంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రం మీరు అది కూడా ఏంటంటే షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మీరు లాంగ్ టర్మ్ ఉంటే మాత్రం మీరు కొనుక్కోమని చెప్తాను. 1-2 బయింగ్ ప్రైస్ పాయింట్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇంకొంత వీక్నెస్ కూడా రావచ్చు అండి, ఒక 5 to 6%, 10% లోపల. కాబట్టి కరెక్షన్స్లో మీరు లాంగ్ టర్మ్కి కొనుక్కోవచ్చు అండి. తర్వాత మెయిల్ బాలాజీ ఫ్లోరిడా నుంచి పంపించారు. షీలా ఫోమ్స్ ఇది కొనుక్కోవచ్చా ఇక్కడ? స్లీప్ వెల్ మ్యాట్రసెస్, బ్రాండెడ్ పరుపులు, ఇతర బెడ్డింగ్ అవసరాలు తీర్చే కంపెనీ ఇది. సో ఇటువంటి అంటే షీలా ఫోమ్స్ ఆల్రెడీ లిస్ట్ అయ్యి జస్ట్ ఫ్యూ డేస్ అయింది. ఓన్లీ 1 day అండి. ఐ థింక్ ఫ్రైడే లిస్ట్ అయిన స్టాక్. ఐ థింక్ ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ వచ్చినాయి. సో ప్రాబ్లీ ఎప్పుడైతే మనకి కాన్సెప్ట్ స్టాక్స్ లిస్ట్ అవుతాయో ప్రైస్ డిస్కవర్ అనేది కొద్దిగా టైం పడుతుందండి. ప్రాబ్లీ లాస్ట్ టైం కూడా మనకి కొన్ని కాన్సెప్ట్ స్టాక్స్ లిస్ట్ అయినప్పుడు అబ్నార్మల్ గెయిన్స్ రావడం చూసాం ఫస్ట్ ఫ్యూ డేస్లో. సో ప్రాబ్లీ నా ఉద్దేశంలో మీరు కరెక్షన్ కోసం వెయిట్ చేయండి, ఎందుకంటే ఆల్రెడీ 40% ఫ్రమ్ ద ఇష్యూ ప్రైస్ పెరగడం చూసాం మనం ఫ్రైడే రోజు. సో ప్రాబ్లీ 1 or 2 days ఆర్ మేబీ 3 or 4 days మీరు వెయిట్ చేయొచ్చు. ప్రైస్ డిస్కవరీ వచ్చినాక ప్రైస్ కొద్దిగా స్టేబుల్ అయినాక మేబీ 2 or 3 ప్రైస్ పాయింట్స్లో లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్లీ కొనొచ్చండి. రమేష్ పసుమర్తి అడుగుతున్నారు, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్లో లైఫ్ టైం సూపర్ పాలసీ మార్చి 2017తో ఎక్స్పైర్ అవుతుందట, ఎగ్జిట్ అవ్వచ్చా, వెయిట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఇంకా ఎక్కువ సమయం లేదు కాబట్టి వెయిట్ చేయండి, ఇంకొక 3-4 months ఉంది కదా. సో ప్రస్తుతానికి మీరు వెయిట్ చేయండి. ఒక్కసారి ఎక్స్పైరీ తర్వాత తీసుకోవడం బెటర్ అవుతుంది. లేకపోతే ఈలోగా మీకు ఏమైనా ఎగ్జిట్ లోడ్స్ లాంటివి కనుక ఒకవేళ ఉంటే దానివల్ల నెగిటివ్ ఎఫెక్టే ఉంటుంది తప్ప ఇంత మధ్యలో ఎప్పుడైనా అడుగుంటే, ఇంకా చాలా ఎర్లీగా అడుగుంటే డిఫరెంట్ సమాధానం ఇచ్చేవాళ్ళం. ప్రస్తుతానికి మాత్రం వెయిట్ చేయమని చెప్తాను. అలాగే పీపీఎఫ్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్ వచ్చి సేఫ్ బెట్ అంటున్నారు. ఏ మ్యూచువల్ ఫండ్ అనేది మనం జనరలైజ్ చేసి చెప్పలేం. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ డల్గా పెర్ఫామ్ చేసే ఉంటాయి, కొన్ని బాగా పెర్ఫామ్ చేసే స్కీమ్స్ ఉన్నాయి. ఆన్ అన్ యావరేజ్ మ్యూచువల్ ఫండ్స్ గివ్ యూ బెటర్ రిటర్న్స్, బట్ సేఫ్టీ వైజ్ పీపీఎఫ్ ఈజ్ ది బెస్ట్ ఆప్షన్. సో మీ రిస్క్ అప్టైట్ని బట్టి మీరు పీపీఎఫ్లో ఉండాలా లేకపోతే మ్యూచువల్ ఫండ్లో ఉండాలనేది మీరే నిర్ణయించుకోవాలి. బట్ రిటర్న్స్ వైజ్ ఆన్ అన్ యావరేజ్ ఆఫ్ 5 to 10 years పీరియడ్ మంచి స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా 15 to 20% యాన్యువలైజ్ రిటర్న్స్ ఇచ్చిన స్కీములు మనకు చాలా ఉన్నాయి. నాట్ జస్ట్ 1 or 2 స్కీమ్స్, కనీసం ఒక 30-40 స్కీమ్స్ మనకు ప్రామినెంట్ స్కీమ్స్ మనకు 15 to 20% రిటర్న్ ఇచ్చిన లాస్ట్ 10 yearsలో యాన్యువలైజ్ రిటర్న్స్ 15 to 20% ఇచ్చిన స్కీములు చాలా ఉన్నాయి. వాటితో కంపేర్ చేస్తే పీపీఎఫ్ ఆబ్వియస్లీ గివ్స్ లోవర్ రిటర్న్స్, బట్ అగైన్ ది క్వశ్చన్ ఆఫ్ సేఫ్టీ. సో మీరు నాకు ఎటువంటి రిస్క్ అవసరం లేదు, హాయిగా నిశ్చింతగా ఉండాలి అనుకుంటే పీపీఎఫ్ ఈజ్ ఏ బెటర్ ఆప్షన్. తర్వాత కృష్ణ యుఎస్ఏ నుంచి. హలో హలో అండి, వసంత్ గారు. అడగండి కృష్ణ గారు. నా పేరు కృష్ణ అండి. హైటెక్ గ్యాస్ లిమిటెడ్ దాని మీద మీ ఒపీనియన్ చెప్తారా? నేను 285 లో కొన్నానండి. 285 లో లేకపోతే హైటెక్ గేర్స్? చూడండి, హైటెక్ గేర్ ఫండమెంటల్ పరంగా మంచిదేనండి. అయితే ఓవరాల్గా ఈ ఆటో యాన్జిలరీ స్టాక్స్ అన్ని కూడా రీసెంట్ డేస్లో కానీ చూసుకుంటే కొంచెం వీక్ అనేది చూసాము. మరి ముఖ్యంగా ఆటోమొబైల్ స్టాక్స్ వీక్ అవడం ఒక కారణము చెప్పొచ్చు. తర్వాత గ్లోబల్గా మనకి మెటల్ ప్రైసెస్ పెరగడం, ఇన్పుట్ కాస్ట్ కూడా కొంచెం తగ్గచ్చు. బట్ ఈ స్టాక్ హైటెక్ గేర్స్ మాత్రం ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయండి. మీరు లాంగ్ టర్మ్ కోసం కరెక్షన్స్లో కొనుక్కోమని చెప్తాను. అయితే ఆటో యాన్జిలరీ స్టాక్స్ కొన్నారు, 285లో కొన్నారు, బాగా పెరిగింది కూడా, 325 ఉంది ఇప్పుడు. ఇంకా కంటిన్యూ చేయమంటానండి. మీరు మంచి కంపెనీ అయినా మంచి కంటిన్యూ చేయమంటాను, ఇంకా కొంచెం పెరగడానికి అవకాశం ఉంది. అయితే మధ్య మధ్యలో ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోమని చెప్తానండి. తర్వాత హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో హలో శ్రీనివాస్, అడగండి. సార్ నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్. రెండోది వచ్చేసి ఇప్పుడు ప్రికాన్ వచ్చేసి డీలిస్ట్ అయింది కదా సార్, దీంట్లో ఏమైనా రీసెర్చరింగ్ కూడా కొత్త షేర్స్ అలాంటి ఉన్నాయంట, అదొకటి. రెండోది వచ్చేసి నా దగ్గర మనకు ఇది ఉన్నాయండి, వినతి ఆర్గానిక్స్ ఇప్పుడు మనం హోల్డ్ చేయవచ్చు సార్.
దీంతో పాటు ఇంకా వేరేది ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు? 3-4 lakhs వరకు. ఐ థింక్ ప్రికాల్ ప్రాబ్లీ రిలీజ్డ్ ఐ థింక్ డేట్ అయితే నాకు ఐడియా లేదండి, బట్ డెఫినెట్లీ ఐ థింక్ దానిలో కార్పొరేట్ యాక్షన్ ఆర్ పెద్ద ఏం లేదు. ఐ థింక్ ప్రాబ్లీ దే ఆర్ మేకింగ్ సమ్ స్మాల్ చేంజెస్ అనుకుంటా. మేబీ ప్రైస్ ఫేస్ వాల్యూ అది కూడా డెఫినెట్లీ లేదనే నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ప్రాబ్లీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లోనే రిలీజ్ అవ్వచ్చు, బట్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు హోల్డ్ అండి. సో 1.5 year వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. వినతి ఆర్గానిక్స్ చూస్తే కనుక టెక్నికలీ కొద్దిగా స్ట్రాంగ్గానే ఉన్నప్పటికీ ప్రాబ్లీ కొద్దిగా సైడ్ వేస్లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఇది లాస్ట్ మంత్ హై ఏదైతే ఉందో 640, సో లైఫ్ టైమ్ హై దీనిది 664. సో 664 దాటితే కనుక ప్రాబ్లీ 4 digits నెక్స్ట్ 2 yearsలో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, విచ్ ఇస్ క్లోజ్ టు 1000. ఇన్ కేస్ మీ దగ్గర స్టాక్ ఉంటే ఉంచండి. ఫర్దర్గా మీరు కొనాలి అనుకుంటే కనుక 567 20-day మూవింగ్ యావరేజ్ దగ్గర షార్ట్ టర్మ్ సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా 516 దగ్గర లాంగ్ టర్మ్ సపోర్ట్ 200-day మూవింగ్ యావరేజ్ అక్కడ ఉంది. కాబట్టి మేబీ మీరు ఫర్దర్గా యాడ్ చేయాలనుకుంటే కనుక 2 or 3 price pointsలో అప్ టు 520 యాడ్ చేయమని చెప్తాను. సో ఇందాక ఒక కాలర్ మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి అడిగిన ప్రశ్న, ఐఎమ్ జస్ట్ గోయింగ్ త్రూ సమ్ మ్యూచువల్ ఫండ్స్ లైక్ బిర్లా సన్ లైఫ్ టాప్ 100 లాస్ట్ 5 yearsలో 16.7% రిటర్న్ ఇచ్చింది, యాన్యువలైజ్ రిటర్న్. ఇదే సమయంలో లాస్ట్ 5 yearsలో నిఫ్టీ హ్యాస్ గివెన్ ఓన్లీ 10% యాన్యువలైజ్ రిటర్న్స్. సో నిఫ్టీని చాలా క్లియర్గా అవుట్ పెర్ఫార్మ్ చేస్తుంది బిర్లా సన్ లైఫ్ టాప్ 100. అలాగే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ బ్లూ చిప్ ఇట్ హ్యాస్ గివెన్ 15.5% రిటర్న్స్ లాస్ట్ 5 yearsలో యాన్యువల్లీ. అండ్ సేమ్ ఈజ్ ది కేస్ విత్ బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఆర్ ఎస్బీఐ బ్లూ చిప్, ఇటువంటి స్కీమ్స్ అనమాట. అటువంటి స్కీమ్స్లో మీరు యూ కెనాట్ కంపేర్ దెమ్ విత్ ఎన్ 8-9% రిటర్న్ గివింగ్ పీపీఎఫ్. సో తర్వాత కాలర్ లైన్ ఉన్నారు కుమార్ హైదరాబాద్ నుంచి. హలో హలో, కంగ్రాట్స్ వసంత్ కుమార్ గారు. థ్యాంక్ యూ కుమార్ గారు. నా దగ్గర 2 స్టాక్స్ ఉన్నాయండి. ఒకటి ఓబ్రాయ్ రియాలిటీ, రెండో వచ్చేసేసి గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్. ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా ఓబ్రాయ్ రియాలిటీలో కొద్దిగా మూమెంట్ కనబడుతుందండి. 260-270 దగ్గర నుంచి 300 వరకు వచ్చింది. ఈజ్ దిస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ ఓబ్రాయ్ రియాలిటీ? అండ్ ఆల్సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్. ఐ థింక్ ఓబ్రాయ్ రియాలిటీ ఇట్స్ నాట్ ఏ గుడ్ టైమ్ టు ఇన్వెస్ట్ అండి, ఎందుకంటే మీరు లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా రైజ్ చూశారు, బట్ 2 months హై చూస్తే ఆల్రెడీ ఉన్నాయి ఓబ్రాయ్ అండ్ గుజరాత్ అంబుజా. So I think further you shouldn't invest. So definitely I think pullback వచ్చి if it is filling the gap of 330 and 350, I would request you to exit అండి. ఎందుకంటే ఈ స్టాక్ మనకి లాస్ట్ మంత్లో 400 ఐ మీన్ హై 377 నుంచి ఆల్మోస్ట్ 248 దాకా పడుతుంది చేసాం. సో రియల్ ఎస్టేట్ యాజ్ ఎ స్పేస్ ఈజ్ నాట్ డూయింగ్ గ్రేట్. సో డెఫినెట్లీ ఐ థింక్ ఐ ఆస్క్ యూ టు అవాయిడ్ దిస్ స్టాక్. మేబీ పుల్ బ్యాక్ వస్తే ఎగ్జిట్ అయ్యి ప్రాబ్లీ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్లో మీరు కపుల్ ఆఫ్ ప్రైస్ పాయింట్స్లో ఇన్వెస్ట్ చేస్తే I think that would give you a better returns. Maybe Diwan Housing Finance, LIC లాంటి స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ ప్యూర్ రియల్ ఎస్టేట్ ప్లే. సో గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ కూడా ఇట్స్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఓల్డ్ ప్లేయర్ అండి. ఎప్పటి నుంచో మనం చూస్తున్న కంపెనీ ఇది. అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ మీద ప్రధానంగా దే మేక్ డీసెంట్ మనీ, బట్ చాలా ఎక్సైటింగ్ స్టాక్ అయితే కాదు. ఇఫ్ యు ఆర్ contented with some kind of dividend play and a little bit of capital appreciation, you can watch for it. Otherwise Gujarat Ambuja Exports ne avoid cheyandi. It's a good company but not an exciting story in that. Tarvati ee caller Rao. Hello. యూనికెమ్ ల్యాబ్స్ హోల్డ్ చేస్తున్నా 5-6 ఏళ్ళ నుంచి. ప్రాఫిట్ లో ఉన్నాను. అది పెద్దగా పెరగట్లేదు, స్విచ్ చేయమంటారు. ఇంకోటేమో టైడ్ వాటర్ ఆయిల్ కంపెనీ కూడా 2 years నుంచి హోల్డ్ చేస్తున్నా, అది కూడా ప్రాఫిట్ లో ఉన్నా, అది కూడా స్విచ్ ఓవర్ చేయమంటారు. యూనికెమ్ ల్యాబ్స్ అండ్ టైడ్ వాటర్ ఆయిల్. యూనికెమ్ ల్యాబ్స్ విషయానికి వస్తే మీరు అన్నట్టుగా ఇది లాస్ట్ ఒక 2 ఏళ్ల నుంచి కొంచెం వీక్గా ఉందండి. కాంపిటీషన్ పరంగా యూనికెమ్ ల్యాబ్స్ కొంత అంత బెటర్గా పర్ఫామ్ చేయట్లేదు. అయితే ఈ లెవెల్ ఆగొచ్చండి. మీరు లాంగ్ టర్మ్ ఇంకా 1 year 1.5 year ఉంటే మాత్రం కరెంట్ లెవెల్స్ నుంచి కొంచెం యూనికెమ్ ల్యాబ్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే పెద్ద డౌన్ సైడ్ కూడా ఉండకపోవచ్చండి. మై 240-220 లెవెల్స్ బ్రేక్ అయితే కాకపోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పరంగా కొంచెం 1 year ఆగారు కాబట్టి, ఎందుకంటే లాస్ట్ 6 నుంచి 8 నెలలుగా మనకి ఫార్మా స్టాక్స్ లో ర్యాలీ లేదు. ఇక్కడ నుంచి ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఇక 1 year అట్లా వెయిట్ చేసి మీరు యూనికెమ్ ల్యాబ్స్ లో మీరు లాంగ్ టర్మ్ కూడా ప్రాఫిట్ తీసుకోమని చెప్తాను. తర్వాత టైడ్ వాటర్ చూసే విషయానికి వస్తే ఇది మాత్రం కంటిన్యూ చేయమంటానండి. రీసెంట్ గా ఈ
ఇది కొంచెం బాగా వీక్ అయింది, హై నుంచి కరెక్ట్ అయింది. బట్ ఈ లెవెల్లో ఈ స్టాక్ ఆగడానికి అవకాశం ఉంటుంది. లూబ్రికెంట్స్ స్టాక్స్ అన్ని కూడా రీసెంట్ డేస్లో బాగా మనకి మళ్ళీ పెరగడం స్టార్ట్ అయినాయి. బట్ ఏదైనా కూడా క్రూడ్ ఆయిల్ పెరగడం మాత్రం కొంచెం దీనికి నెగిటివ్. బట్ ఏదైనా కూడా లాంగ్ టర్మ్ కోసం మాత్రం డెఫినెట్గా టైట్ వాటర్ని మీరు హోల్డ్ చేయమని చెప్తాను. సో మార్కెట్స్ ఊహించినట్లుగానే నెగిటివ్గా ప్రారంభమయ్యాయి. నిఫ్టీ సుమారుగా 45 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ బ్యాంక్ 86 పాయింట్స్ నష్టంతో ట్రేడ్ అవుతోంది. అండ్ కొంత స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం నిఫ్టీ 8210 ఈ లెవెల్ దగ్గర 50 పాయింట్ల నష్టంతో, అలాగే సెన్సెక్స్ కూడా సుమారుగా ఒక 150 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. అండ్ ఎస్బీఐ లైఫ్లో 4% స్టేక్ అమ్మింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అందువల్ల ఎస్బీఐ షేర్లో మనం కొంత ప్రాఫిట్స్ చూస్తున్నాం. అలాగే అదర్ స్టాక్స్ ఇన్ న్యూస్, ఐడియా సెల్ నెగిటివ్గా ఉంది. అండ్ ఐఆర్బీ ఇన్ఫ్రా ఆర్డర్ వచ్చిందని వార్తలతో 2% పెరిగింది. క్వెస్ కార్ప్ నెగిటివ్గా ఉంది, 0.4% నష్టపోయింది. అండ్ క్రూడ్ ప్రైసెస్ లాభపడిన క్రూడ్ ప్రైసెస్ బాగా పెరిగిన నేపథ్యంలో బీపీసీఎల్, ఐఓసీ లాంటి స్టాక్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్ స్టాక్స్లో మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. 1 or 2 స్టాక్స్లో మనం ప్రైస్ యాక్షన్ పాజిటివ్గా ఉంటే మిగతా బ్యాంక్స్లో నెగిటివ్గా ఉంది. సన్ టీవీ దయానిధి మారణ మీద ఛార్జ్ షీట్ వేశారన్న వార్తలతో సన్ టీవీ ఆల్మోస్ట్ 3% నష్టపోయింది. క్వార్టర్లీ రిజల్ట్స్ బాగా ప్రకటించిన కంపెనీస్ లైక్ మెర్కెట్ లైన్స్ 2.5% లాభంతో ఉంది. షీలా ఫోమ్ ఇవాళ కూడా 2% పెరిగింది. ఆల్మోస్ట్ 1050 దగ్గర 1048 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. బట్ డేస్ హై నుంచి షీలా ఫోమ్ బాగా తగ్గింది. ఉదయం 1100 పైన ఓపెన్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ కిందకి రావడం చూస్తున్నాం. మేబీ సమ్ కైండ్ ఆఫ్ ప్రైస్ అడ్జస్ట్మెంట్ ఇందులో ఉంది. అలాగే ఇతర స్టాక్స్లో ఏషియన్ పెయింట్స్ వీక్గా ఉంది. టాటా మోటార్స్ ఇండెక్స్ స్టాక్స్లో నిఫ్టీ గెయినర్స్ లిస్ట్ చూస్తే వైఎన్జీసీ ఆబోయస్ గెయినర్, క్రూడ్ ప్రైసెస్ బాగా పెరిగాయి కాబట్టి 2% పెరిగింది. భారతీయ ఇన్ఫ్రాటెల్, ఎస్బీఐ, లూపిన్, సన్ ఫార్మా ఇవన్నీ పాజిటివ్గా ఉంటే ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ 1.8% తగ్గింది. బీపీసీఎల్ 1.4% తగ్గింది. హెచ్సిఎల్ టెక్ 1.4% తగ్గింది. అంబుజా సిమెంట్స్ 1.4% పడిపోయింది. యాక్సిస్ బ్యాంక్ 1.35% తగ్గింది. అండ్ మిడ్ క్యాప్స్లో మనం గెయినర్స్ లిస్ట్ చూస్తే అబాన్ ఆఫ్షోర్ 4.9% పెరిగింది. ఐఆర్బీ ఇన్ఫ్రా ఇందాక అనుకున్నాం 2.6%. ఎంఎంటీసీ 2% పెరిగింది. ఆయిల్ ఇండియా 1.8%. ఎన్ఎండిసి మంచి స్ట్రాంగ్ రిజల్ట్స్ ఇచ్చింది. ఎన్ఎండిసి లాస్ట్ క్వార్టర్, ఈ క్వార్టర్ కూడా ఈ స్టాక్ 1.7% పెరిగింది. సెంట్రల్ బ్యాంక్, ఒబరాయ్ రియల్టీ, ఎంఆర్పిఎల్, గ్లెన్మార్క్ ఫార్మా, అలాగే జిఎస్పిఎల్ అండ్ కెయిన్ ఇండియా, పీసీ జ్యువెలర్స్, బజాజ్ హోల్డింగ్స్ ఇటువంటి స్టాక్స్లో మనం మిడ్ క్యాప్స్లో లాభాలు చూస్తున్నాం. లూజర్స్ లిస్ట్ మిడ్ క్యాప్స్ చూస్తే సన్ టీవీ ఇందాక అనుకున్నాం 3.2% తగ్గింది. అలాగే ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ 1.8%, అమర్ రాజా బ్యాటరీస్, ఐడియా సెల్యులార్, యూనిటెక్, కేపీఐటీ, ముతూట్ ఫైనాన్స్, మైండ్ ట్రీ, బర్జర్ పెయింట్స్, జెట్ ఎయిర్వేస్, హిందుస్థాన్ పెట్రోలియం, హెచ్పిసిఎల్, జేపీ ఇన్ఫ్రా రిజల్ట్ రావడం చూసాం. చాలా పూర్ రిజల్ట్ వచ్చింది. ఎంఫసిస్, అలాగే యాక్సిస్ బ్యాంక్, కోరమాండల్ ఇంటర్నేషనల్, విప్రో, రతన్ పవర్ ఇటువంటి స్టాక్స్లో నెగిటివ్ ట్రెండ్ మనకు కనిపిస్తున్న సమయం ఇది. ఓపెనింగ్లో ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు ట్రేడర్స్? ప్రాబ్లీ ఈరోజు కల్ప్రిట్ ఈజ్ నిఫ్టీ ఐటీ అండి. ప్రాబ్లీ 1.5% డౌన్, గ్యాప్ డౌన్ ఓపెన్ అవటం చేసాం. సో దానివల్ల నిఫ్టీలో ప్రెజర్ వస్తుంది. సో అదేవిధంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏదైతే క్రూడ్ రిలేటెడ్ ఉందో ప్రాబ్లీ హెచ్పీ, బీపీ రెండు కూడా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. ఐ థింక్ నా ఉద్దేశంలో ప్రాబ్లీ 81.96 దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. సో 82.20 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది కాబట్టి రిస్క్ టేకర్స్ ఎవరైతే కౌంటర్ ట్రెండ్ ప్లేయర్స్ ఉంటారో ప్రాబ్లీ ఇంకో 10 or 15 పాయింట్స్ కరెక్ట్ అవుతే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, మేబీ ఫర్ వెరీ షార్ట్ టర్మ్. 8180 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇన్ కేస్ మార్కెట్ పుల్ బ్యాక్ వస్తే కనుక ఈరోజు గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో ప్రాబ్లీ 30-40 పాయింట్స్ అప్ సైడ్ గ్యాప్ ఫిల్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో. సో ఈ స్టేజ్లో ప్రాబ్లీ షార్ట్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో లాంగ్ పొజిషన్స్ విత్ 30 or 40 పాయింట్స్ స్టాప్ లాస్ అని చెప్తారు. ఒక కాలర్ లైన్లో ఉన్నారు, ఖమ్మం నుంచి రాంబాబు. హలో, అదేండి రాంబాబు. సార్ నా దగ్గర ఏరే శాస్త్రం ఒకటి ఉన్నాయండి, ఇంకోటి ఓల్డ్ స్పెషాలిటీ కెమికల్స్ ఉన్నాయండి, ఇంకోటి హెచ్బిఎల్ పవర్, ఈ 3 ఉన్నాయండి. వీటికి టెక్నికల్ గా ఫండమెంటల్ గా ఉన్నాయని చెప్తారు. ఏరిస్ అగ్రో, హోమ్కార్ అండ్ హెచ్బిఎల్ పవర్. ఐ థింక్ ఏరియస్ అగ్రో చాలా స్ట్రాంగ్ ఉందండి మీకున్న 3 స్టాక్స్లో. సో ఇది ప్రీవియస్ స్వింగ్ హై మనకి 164 లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో రావటం చేసాం. ఆల్మోస్ట్ ఇది బ్రేక్అవుట్ రావటం చేసాం చార్ట్స్ పరంగా.
సో థర్స్డేస్ హై చూస్తే 171. సో ప్రాబ్లీ ఈ స్టాక్ కొద్దిగా అవుట్ పర్ఫార్మెన్స్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ప్రాబ్లీ నెక్స్ట్ 3 to 4 monthsలో ఇది ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 204 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఏరీస్ నా ఉద్దేశంలో మీరు హోల్డ్ చేయండి ఇన్ కేసు ఉంటే కనుక. ఫర్దర్గా మీరు కొనాలి అనుకుంటే కనుక ప్రాబ్లీ 134 నుంచి 140 మధ్యలోనే సెకండ్ ప్రైస్ పాయింట్గా మీరు యావరేజ్ చేయొచ్చు. అండ్ ఓంకార్ ఈస్ ట్రేడింగ్ ఇన్ ఏ సైడ్ వైస్ రేంజ్ అని చెప్పొచ్చు. ప్రాబ్లీ దీని రేంజ్ అనేది మనకి 160 నుంచి 220 దాకా ఉంటుంది. మేబీ హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ వచ్చినప్పుడు కొద్దిగా సెల్లింగ్కే ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు ఈ స్టేజ్లో. అదేవిధంగా హెచ్బిఎల్ పవర్ అనేది ప్రాబ్లీ ఇట్స్ ప్యూర్ ట్రేడింగ్ స్టాక్గా మనం పరిగణిస్తాం. సో ఈ స్టాక్ కూడా మనకు ఆల్రెడీ అరౌండ్ 46 నుంచి 38 దాకా కరెక్ట్ అవటం చూసి అరౌండ్ 40-41 ట్రేడ్ అవుతుంది ఈ స్టేజ్లో. సో 36 వస్తే బై అని చెప్పొచ్చు. మేబీ 46-47 దగ్గర ఐ థింక్ మీ ట్రేడింగ్ కోసం ఒకసారి అమ్మొచ్చు అని చెప్పొచ్చు. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి రాజా. హలో రాజా, అడగండి. సార్ ఇది పిట్టి లామినేషన్స్ అండి, తర్వాత వచ్చేసి కాకతీయ సిమెంట్ అండ్ షుగర్ సార్. ఈ రెండిట్లో ఎట్లా ఉంటాయి సార్? ఆల్రెడీ హోల్డింగ్స్ ఉన్నాయి నాకు. పిట్టి లామినేషన్ వచ్చేసి ఒక 1200 ఉన్నాయండి, కాకతీయ సిమెంట్ వచ్చేసి మనకు ఒక 200 దాకా ఉన్నాయి. సో ఈ రెండిట్లో లాభాల్లో ఉన్నారా నష్టాల్లో ఉన్నారా? లాభాల్లోనే ఉన్నా సార్, 10% గెయిన్ లో ఉన్నాను. కాకతీయ సిమెంట్స్ అయితే ఒక 5% మైనస్ లో ఉన్నాను. ఓకే, కాకతీయ మీరు పిట్టి లామినేషన్ అయితే హోల్డ్ చేయండి అండి. రీసెంట్ డేస్లో పిట్టి లామినేషన్ విషయం చూస్తే మనకి చాలా స్ట్రాంగ్గా మనకి ఫండమెంటల్స్ పరంగా బాగా ఇంప్రూవ్మెంట్ కనపడింది. ఈవెన్ టెక్నికల్ పరంగా కూడా చూసుకుంటే మార్కెట్లో ఇంత కరెక్షన్ వచ్చినా కూడా 50-52 లెవెల్స్ని అది హోల్డ్ చేస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో బాగా పెరిగే అవకాశం ఉంది. ప్లస్ డెలివరీ బేస్డ్ వాల్యూమ్స్ కూడా మనకి పిట్టి లామినేషన్లో మనకి కనపడుతున్నాయండి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీరు లాంగ్ టర్మ్ కోసము పిట్టి లామినేషన్ హోల్డ్ చేయమంటాను. ఈవెన్ కాకతీయ సిమెంట్ విషయానికి వస్తే ఇది కూడా మీరు ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేయండి. కాకతీయ సిమెంట్ ఇది బాగా కరెక్ట్ అయ్యి ఆల్మోస్ట్ మనకి చూసాం 460 నుంచి బాగా కరెక్ట్ అయ్యి ఓవర్సోల్డ్ జోన్లో ఉంది. అయితే ఇది పెద్దగా గొప్ప ఫండమెంటల్స్ బాగా ఉన్నాయని అయితే అనలేను. కాబట్టి దీంట్లో మాత్రం మీరు ర్యాలీస్లో మీరు ఎగ్జిట్ కానీ ప్రాఫిట్ బుక్ ఆల్రెడీ కొని ఉంటే లోయర్ లెవెల్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇన్వెస్ట్మెంట్కి అయితే ఇది సజెస్ట్ చేయనండి స్టాక్ని. తర్వాత మెయిల్ నాగలక్ష్మి అడుగుతున్నారు, కాక్స్ అండ్ కింగ్స్, స్పైస్ జెట్, హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ ఈ 3 స్టాక్స్ కరెంట్ లెవెల్స్లో కొనుక్కోవచ్చా? ఐ థింక్ కాక్స్ అండ్ కింగ్ కొద్దిగా అవాయిడ్ చేయొచ్చండి. కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్ ఈ స్టేజ్లో. సో ప్రాబ్లీ ఐ థింక్ ఇది 200-day మూవింగ్ యావరేజ్ కింద ఉన్నంతకాలం వీక్ ట్రెండ్ ఎక్కువ కనపరిచే ఛాన్స్ ఉంది. 185 బ్రేక్ అవుతేనే మేబీ 210 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో కాక్స్ అండ్ కింగ్ అవాయిడ్ చేయండి. ఐ థింక్ హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ యూ కెన్ ట్రై అండి. ప్రాబ్లీ ఈ స్టాక్ మనకు ఆల్రెడీ 15-20% లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లోనే పెరగటం చూసాం. బట్ డెఫినెట్లీ దీనిలో స్ట్రెంత్ కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. మేబీ 2 ప్రైస్ పాయింట్స్లో మీరు హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ యూ కెన్ బై అండి. 6 months కోసం ఐఎఫ్సిఐ, హెచ్బిఎల్ పవర్, స్నోమెన్ లాజిస్టిక్స్ ఈ 3 కొనుక్కోవచ్చా? రాఘవేంద్ర అడుగుతున్నారు. 3 మీరు అవాయిడ్ చేయమని చెప్తానండి. ఐఎఫ్సిఐ అయితే కొంచెం ఈ న్యూస్ వల్ల ఎన్ఎస్సి లిస్టింగ్ రావడం, ఈ న్యూస్ వల్ల ఐఎఫ్సిఐ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో స్పర్ట్ వచ్చిందండి. అంతకుమించి ఐఎఫ్సిఐలో పెద్ద గొప్ప ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ అయితే కాదు. ప్యూర్ ట్రేడింగ్ స్టాక్ అండి. హెచ్బిఎల్ పవర్ కానీ స్నోమెన్ లాజిస్టిక్ కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ 6 months కోసం అయితే వద్దనే చెప్తానండి. బాలాజీ అడుగుతున్నారు, టిటాగర్ వ్యాగన్స్, టేస్టీ బైట్ ఈటబుల్స్ ఈ 2 ఎలా ఉంటాయి, కొనుక్కోవచ్చా? టిటాగర్ వ్యాగన్స్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది వాళ్ళ ట్రేడింగ్. 3.5% అప్ ఉందండి. సో ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టాక్స్ అన్ని మనకి జనరల్లీ డిసెంబర్ టు ఫిబ్రవరిని ఎక్కువ మూవ్ ఉండే స్టాక్స్ ఇవి. సో ఇన్ఫాక్ట్ లాస్ట్ ఫిబ్రవరి అండ్ డిసెంబర్లో కూడా చూసాం ఈ స్టాక్ని 100 నుంచి ఆల్రెడీ 135-140 దాకా పెరగటం చూసాం. అదే స్టేజ్లో ఇప్పుడు కూడా సేమ్ ప్యాటర్న్స్ కనిపిస్తుంది. మేబీ అప్ సైడ్ ఇంకొద్ది పెరిగితే కనుక 135 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 117 ఉంది. మేబీ దీనికి మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది 108 దగ్గర ఉంటుంది, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్, షార్ట్ టర్మ్ సపోర్ట్ కూడా. సో ప్రాబ్లీ 105 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక డెఫినెట్లీ అప్ సైడ్ ఒక 20-25 రూపీస్ కోసం యూ క్యాన్ బై ద స్టాక్ అని చెప్పొచ్చు. సో ఆల్కెమ్ ల్యాబ్స్ ఈ స్టాక్ ఇవాళ 10% తగ్గింది. అలాగే ఎస్ఆర్ షిప్పింగ్, ఆర్మర్ టెక్నాలజీస్, గోల్డ్ అండ్ టొబాకో అండ్ మహా స్టీల్ ఇటువంటివి మనకు చిన్న స్టాక్స్లో, స్మాల్ క్యాప్స్లో లూజర్స్ లిస్ట్లో కనిపిస్తున్నాయి. తర్వాత మెయిల్ సురేష్ రెడ్డి అడుగుతున్నారు, సలోరా ఇంటర్నేషనల్ అండ్ జేబిఎం ఆటో కొనుక్కోవచ్చు ఈ సమయంలో? సలోరా ఇంటర్నేషనల్ మీరు కొంచెం వెయిట్ చేయమని చెప్తారండి. సలోరా ఇంటర్నేషనల్ రీసెంట్గా కొంచెం యాక్టివిటీ ఉన్నా కూడా ఏంటంటే కొంచెం ప్రైస్ కరెక్షన్ అనేది ఇంట్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేయండి. జేబిఎం ఆటో విషయానికి వస్తే
జేబీ మాట రీసెంట్గా బాగా కరెక్ట్ అయిన తర్వాత క్లోజర్గా 220 ఆ లెవెల్లో బాగా దీనికి మనకి బేస్ అనేది ఫామ్ అయినట్టు కనపడుతుంది. అయితే ఇమీడియట్గా అయితే పెద్దగా మనకి 260 ఆ లెవెల్ దాటైతే పెద్దగా పెరగకపోవచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్కి మాత్రం డెఫినెట్గా జేబీ ఆటోని మీరు బై చేయొచ్చు. అయితే సలోరా మాత్రం కొంచెం రిస్క్ ఉంటుందండి, స్టాక్లో వొలటాలిటీ ఉండే అవకాశం ఎక్కువ ఉందండి. రాజహంస కరీంనగర్ నుంచి మెయిల్ పంపించారు. కమాడిటీస్లో ఎక్కడ బై చేయాలో ఎక్కడ సెల్ చేయాలో తెలిపి ట్రేడింగ్ ద్వారా రోజుకి 15 to 30% సంపాదించవచ్చట ఇంట్రాడేలోనే. చాలా బాగుందండి, మీరు రాసింది చదివితే చాలా ఆశగా ఉంది. మాకు కూడా అంత డబ్బు సంపాదించుకోవాలని, కానీ ఇవన్నీ మీరే 15 to 30% రోజుకి వస్తూ ఉంటే మీరే ట్రేడింగ్ చేసుకుని లాభాలు సంపాదించుకోవచ్చు కదా. మాతో కూడా షేర్ చేసుకోవాలని అనిపిస్తుందా మీకు? మంచిదే, చూద్దాం ఎప్పుడైనా అవకాశం కుదిరినప్పుడు ఆ పని చేద్దాం. ఎల్వి రమణ అడుగుతున్నారు, ఆఫ్కోర్స్ ఆయన గ్రీటింగ్స్ తెలియజేశారు. సుబ్బారెడ్డి అడుగుతున్నారు, అడ్వాన్స్డ్ ఎంజైమ్ ఎస్ఐపి మోడ్లో ప్రతి నెల 12 నెలలు ఇన్వెస్ట్ చేస్తారట, చేయొచ్చా? అడ్వాన్స్ ఎంజైమ్ డెఫినెట్గా చేయొచ్చండి. యూనిక్ బిజినెస్లో ఉన్నారు వీళ్ళు, పెద్ద పీర్ కాంపిటేటర్స్ లేరు. ప్లస్ రీసెంట్గా ఇది వీళ్ళకి ఎక్స్పోర్ట్స్ నుంచి కూడా ఇన్కమ్ బాగుందండి. డాలర్ పెరగడం కూడా పాజిటివ్ అంశం. కాబట్టి మీరు అనుకున్న నిర్ణయం మంచి నిర్ణయమే. డెఫినెట్గా ఎవ్రీ కరెక్షన్స్లో అంటే మీరు ఒక టైం పెట్టుకొని ఒక డేట్ పెట్టుకొని ప్రతి నెలలో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తానండి. మెయిల్ ఓఎన్జీసీ విప్రో సుబ్బయ్య అడుగుతున్నారు, ఓఎన్జీసీ 350 కొన్నారు, యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? అలాగే విప్రోలో ఎంటర్ కావచ్చా? టెక్నికలీ ఐ థింక్ ఐటీ ప్యాక్ చాలా వీక్గా ఉందండి. ప్రాబ్లీ నా ఉద్దేశంలో నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఐ థింక్ అవాయిడ్ చేయమని చెప్తాను. ఇన్ఫాక్ట్ ఈరోజు సెల్ ఆఫ్ చూస్తే ఇన్ఫోసిస్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 3% తగ్గడం చేసాం. మేబీ సమ్ రీజన్ ఏదో ఉంటుంది ఇలాంటప్పుడు. అండ్ అవుట్ పర్ఫార్మెన్స్ అయితే కనపడతాం అయితే ఇమీడియట్లీ కష్టం అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఓఎన్జీసీ కూడా యావరేజ్ అనేది ప్రాబ్లీ మీరు లాంగ్ బ్యాక్ హై ప్రైస్లో తీసుకుంటున్నారు 356 అంటే, ఇది లో యాజ్ 188 రావడం చూసాం 4-5 months బ్యాక్. అండ్ అదేవిధంగా ప్రాబ్లీ 312 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 200 నుంచి 312 ఆల్మోస్ట్ 130 points అప్ వచ్చినాక యావరేజ్ అనేది ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఎందుకంటే మీ కాస్ట్ ప్రైస్కి ఇట్స్ ఓన్లీ 10% డౌన్ అనమాట. సో ఇక్కడైతే హోల్డ్ చేయండి. ఇన్ కేస్ మార్కెట్ కొద్దిగా కరెక్ట్ అయ్యింది 20-day మూవింగ్ యావరేజ్ వస్తే కనుక మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ యావరేజ్ చేయొచ్చు, విచ్ ఇస్ 286. సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 7 to 8% కరెక్ట్ అవుతూనే యావరేజ్ చేయండి. అదర్వైజ్ యావరేజ్ ఇట్స్ నాట్ వర్త్ ఈ స్టేజ్లో. సత్యనారాయణ అడుగుతున్నారు, అండర్ సెక్షన్ 80C 1.50 lakhs ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ వస్తుందా, ఆర్ అదర్ దాన్ 1. మొత్తం కలిపండి. మీకు మ్యూచువల్ ఫండ్స్లోవి మీ పీపీఎఫ్, మీరు ఎల్ఐసి అంటే మీ ఇన్సూరెన్స్ పాలసీస్ ఇవన్నీ కలిపి 1.5 lakhs ఆ లిమిట్ లోపల ఉంటుంది. అండ్ ఇన్ అడిషన్ టు దట్ 1.5 lakhs కాదు మ్యూచువల్ ఫండ్స్లో ట్యాక్స్ సేవింగ్ ప్రయోజనం. సో ఈ అంశాన్ని గుర్తించండి. అంతా కలిపే 1.5 lakhs ఇంక్లూడింగ్ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ రన్ బై మ్యూచువల్ ఫండ్స్. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి ప్రసాద్. హలో, అదేండి ప్రసాద్. కోల్ ఇండియా ఉన్నాయండి. కోల్ ఇండియా ఏ రేట్లో కొన్నారు? అంటే ప్రాఫిట్ లో ఉన్నా 10%. వెరీ గుడ్. అయితే అది తీసేసి డీప్ ఇండస్ట్రీస్ తీసుకోవచ్చా ఈ టైంలో? కోల్ ఇండియా తీసేసి డీప్ ఇండస్ట్రీస్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ రంగంలో ఉన్న ఈ కంపెనీలను తీసుకోవచ్చా? అంటే అట్లా కంపేర్ అయితే చేయలేమండి. అయితే కోల్ ఇండియా అనేది పెద్దగా ఇది అది లిస్ట్ అయినప్పటి నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి పెద్దగా రిటర్న్ ఇచ్చింది లేదండి. అయితే లాస్ట్ ఫ్యూ డేస్గా అంటే ఫ్యూ మంత్స్గా కొంత దీంట్లో యాక్టివిటీ కనపడింది తప్ప అయితే ఇప్పట్లో కూడా పెద్దగా పెరుగుతుందని లేదు. ఇంత లార్జ్ క్యాప్ స్టాక్ పెద్దగా మనం ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉండవండి. బట్ ఒక ఇయర్కి 15 to 20% రిటర్న్స్ రావచ్చు, ఇక్కడ నుంచి పెరగవచ్చు అండి నెక్స్ట్ 1 yearలో కోల్ ఇండియా. అయితే డీప్ ఇండస్ట్రీస్ చాలా మిడ్ క్యాప్ కంపెనీ అండి. కాబట్టి మీరు తీసేసి మీరు వెళ్ళొచ్చు డీప్ ఇండస్ట్రీస్లో. డీప్ ఇండస్ట్రీస్ ఇక్కడ నుంచి ఒక 20-25% పర్ యానం కోసం అయితే దీనికన్నా ఎంతో కొంత కొంచెం ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. మీ నిర్ణయం మంచిదేనండి. తర్వాత మెయిల్ ప్రదీప్ పంపించారు, బరాక్ వ్యాలీ సిమెంట్స్ అండ్ కేఎం షుగర్. సో ఈ కంపెనీలు అంతగా పాపులర్ కంపెనీస్ కావు. బరాక్ ఒబామా గుర్తొస్తున్నారు మీరు ఎప్పుడు బరాక్ వ్యాలీ సిమెంట్స్ అంటే.
ఎలా ఉంటాయి ఈ స్టాక్స్? బరాక్ వ్యాలీ సిమెంట్ ఇది లాస్ట్ ఒక ఫ్యూ డేస్ కానీ గమనిస్తే మనకి హై నుంచి 32 లెవెల్స్ నుంచి బాగా కరెక్ట్ అయ్యి అయిన స్టాక్ అంటే దానికి ముందు కూడా ఏంటంటే సిమెంట్ ర్యాలీలో బాగా పార్టిసిపేషన్ చేసి 13 లెవెల్స్ నుంచి పెరిగింది. ఫండమెంటల్స్ పరంగా మీకు ఇది అంత మంచి కంపెనీ అయితే కాదండి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుంటే మాత్రం ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి, ఫ్రెష్గా చేయాలనుకుంటే మాత్రం అవాయిడ్ చేయండి. దీనికన్నా హెడెల్బర్గ్ సిమెంట్, మన ఆంధ్రప్రదేశ్ చెందిన ఎన్సిఎల్ కంపెనీ ఇటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తానండి. తర్వాత రంజిత్ పంపించారు. ఆయన ఒక ఎకనామిక్ టైమ్స్లో వచ్చిన వార్తని ఒక లింక్గా పంపించారు. కోర్స్ మనం కూడా ఇటువంటి స్టాక్స్ని రికమెండ్ చేసినట్లుగా బహుశా అందులో ఉన్నట్లుగా ఉంది. సో ఎనీవే మన అనలిస్ట్ ఆర్ ఎనీ డే దే ఆర్ బెటర్ దాన్ ఎనీ అదర్ మీడియా కంపెనీస్ అనలిస్ట్ అండి. సో అందులో ఎటువంటి డౌట్ లేదు. ప్లీజ్ ట్రై టు ఫాలో అవర్ అనలిస్ట్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. సుధా రమణ అడుగుతున్నారు, డెట్ ఈక్విటీ రేషియో, రిటర్న్ ఆన్ ఈక్విటీ వంటివి మనీ కంట్రోల్లో సరిగ్గా డీటెయిల్స్ రావడం లేదు, ఏ వెబ్సైట్లో చూస్తే బాగుంటుంది? క్యాపిటల్ మార్కెట్ ఈజ్ ది మోస్ట్ అథెంటిక్ అండి, కాకపోతే అన్ని సబ్స్క్రిప్షన్ బేస్డ్ అది. సో మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందే, ఫ్రీగా దొరకదు క్యాపిటల్ మార్కెట్లో డేటా, బట్ దట్స్ ది మోస్ట్ అథెంటిక్. ఇంకా దాన్ని మించిన సర్వీస్ వేరేది ఉందని నేను అనుకోను. నవీన్ రాజ్ అడుగుతున్నారు, రాజమహేంద్రవరం నుంచి, తాన్లా సొల్యూషన్స్, పొలారిస్, హిందాల్కో ఈ 3 కొనుక్కోవచ్చా షార్ట్ టర్మ్ కోసం? అండి మీరు చెప్పిన వాటిలో మీరు ఒక హిందాల్కో ఒకటి బెటర్గా ఉందండి, బట్ హిందాల్కో కూడా కొంచెం కరెక్షన్ రావచ్చు. తాళ్ళలో మాత్రం కంప్లీట్గా అంటే ఈ మధ్య ఈ డిమానిటైజేషన్ వల్ల ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా చిన్న చిన్న కంపెనీస్ అని పెరిగి అంతకు మించి పెద్ద కంపెనీ అయితే కాదు. పోలారిస్ని మీరు కన్సిడర్ చేయొచ్చండి. అయితే పోలారిస్ బేసిక్గా వీళ్ళు ఫైనాన్స్ దాంట్లో ఉన్నారు, ఫైనాన్స్ సాఫ్ట్వేర్లో ఉన్నారు, బట్ మీరు కన్సిడర్ చేయొచ్చు. బట్ ఐటీ కంపెనీస్ మాత్రం అంత బాగుంటాయితే అనుకోని, ఈ రోజు కూడా చూస్తే టాప్ క్లోజర్ అవే. కాబట్టి మీరు చెప్పిన వాటిలో హిందాల్కోలో కరెక్షన్స్లో కొనుక్కోవచ్చు అండి. సో చివరిగా ట్రేడర్స్కి ఎటువంటి సలహా ఇస్తున్నారు? ఐ థింక్ మార్కెట్ కొద్దిగా స్టెబిలైజ్ అవుతుందండి ఈ స్టేజ్లో. ఐ థింక్ ఈ రోజు లో ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 8209, ఇన్ కేస్ అది బ్రేక్ అయింది అంటే కనుక ఇంకో ఫర్దర్గా 10-20 పాయింట్స్ పడే ఛాన్స్ ఉంది. సో నా ఉద్దేశంలో స్వింగ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో 8180 స్టాప్ లాస్ పెట్టుకుని లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. మేబీ రిస్క్ టు రివార్డ్ ఇక్కడ నుంచి 1:2 ఉందని చెప్పొచ్చు. సో ప్రాబ్లీ 8190 ఆర్ 8200 దగ్గరలోకి వస్తే కనుక లాంగ్ క్రియేట్ చేసి ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే అప్ సైడ్ 40 పాయింట్స్ దొరికే ఛాన్సే ఎక్కువ కనిపిస్తుంది. ఇది వాటి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ 11 o'clock మార్కెట్ అప్డేట్స్తో మేము ఉంటాం. కీప్ వాచింగ్ TV5 Money.